ఆ? అయ్యో 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 బంగారం లాంటి జగ్గుని పగలగొట్టారు దరిద్ర పిల్లలు. పో. అయ్యో అమ్మా, ఊరుకోండి అన్న, ఊరుకోండి. వదినా, ఓ నువ్వా? ఎవరో బిచ్చగత్త అనుకున్నాను. పిల్లల్ని ఇంత లేకిగానా పెంచేది? సిగ్గు లేకపోతే సరి. తల్లిని బట్టే పిల్లలు. అవతారం చూడు ఎలా ఉందో. పరిస్థితులు అలా వచ్చాయి వదినా. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎవరికేం అన్యాయం చేశాడో అనుభవిస్తున్నాడు. దానికి మేమేం చేస్తాం? ఆయన ఎలాంటి వారో మీకు తెలియదా పిన్ని గారు? ఆ 3 కోట్లు కడితే గాని ఆయన బయటికి రారు. ఈ విషయం అన్నయ్యకి చెప్పి 3 కోట్లు ముష్టి కోసం వచ్చావన్నమాట. ఇప్పటికే నీకు నీ పిల్లలకు మా ఆయన చాలా తగిలేశాడు. మిగిలింది కూడా ఊడ్చుకెళ్దామనా? అయ్యో అది కాదు వదినా, నా పరిస్థితి. ఏంటి నీ పరిస్థితి? ఆ ఇంట్లో కాలు పెట్టావు, నీ మొగటి అప్పుల పాలు జైలు పాలు చేశావు. ఇప్పుడు ఈ ఇంట్లో కాలు పెట్టి మమ్మల్ని ఏం చేయాలని? అవే మాటలు వదినా. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నాశనం కోరుకుంటుందా? మా అన్నయ్య 100 ఏళ్ళు బ్రతకాలి. నా పుట్టింటి దీపం వెలుగుతూనే ఉండాలి. మరెందుకు వచ్చావు ఇక్కడికి? నందు, నేను మాట్లాడతాను కదా. చూడమ్మా, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాక కష్టమైనా సుఖమైనా చావైనా బ్రతుకైనా అంతా అత్తారింట్లోనే. పెళ్ళయ్యి 3 పిల్లలు పుట్టాక ఇంకా పుట్టిల్లు అన్నయ్య కష్టాలు అంటూ లిస్టు పెంచుకుంటూ వస్తే మీ అన్నయ్య సంసారం ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే వీళ్ళ కాపురం కుదటపడింది. మళ్ళీ నువ్వు కుంపటి పెట్టి కూల్చక తల్లి. నా అన్నయ్యకి కీడు జరగాలని కల్లో కూడా ఊహించలేనమ్మా. నా అన్న వదిలిన సంతోషమే నా సంతోషం. అదే నిజమైతే వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో. అంతేకాదు, కోర్టులో కట్టాల్సిన 3 కోట్ల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నయ్యకి చెప్పకూడదు. అలాగే వదినా, చెప్పను. ఇవాళ నా పుట్టినరోజు, రాఖీ పండుగ. అన్నయ్య రాగానే రాఖీ కట్టేసి వెళ్ళిపోతాను. ఏ రాఖీ కట్టకపోతే చస్తావా? నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంతవరకు అన్నయ్యకి రాఖీ కట్టకుండా ఉండలేదు. ఇక నుంచి ఉండు. నువ్వు మీ అన్నయ్య ఎంత దూరంగా ఉంటే మీ అన్నయ్య వదిన అంత దగ్గరగా ఉంటారు. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. వెళ్తాను వదినా. పిల్లలు ఆకలి అంటున్నారు, వాళ్ళకి కొంచెం అన్నం పెట్టొదినా, తినగానే వెళ్ళిపోతా. ఉమ్. పిల్లలే కదా అని జాలిపడేవు. అన్నం వంక పెట్టుకుని వాళ్ళ అన్నయ్య వచ్చేదాకా ఇక్కడే ఉందామని ప్లాన్ వేస్తుంది. ముందు ఈ దరిద్రాన్ని వదిలించుకో. హే, మర్యాదగా చెప్తున్నాను, మీ అన్నయ్య వచ్చేలోపు నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. వెళ్తాను వదినా. పిల్లలకి కొంచెం అన్నం పెడితే. అన్నం లేదు, సున్నం లేదు. పద. వదినా, వదినా, వదినా. ఏయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు మీ అన్నయ్యని కలిసినా నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. ఇంత చెప్పినా నిలబడ్డావేంటి? నువ్వు అసలు మనిషివేనా? కుక్క జన్మ. మాటలతో చెప్తే అర్థం కాదు. పదవే. లక్ష్మమ్మ, ఏంటమ్మా ఇది? ఈ చేతులతో నువ్వు ఎంతమందికి అన్నం పెట్టలేదమ్మా. అలాంటిది నా పిల్లలకి ఆకలిగా ఉంది, అన్నం పెట్టని నీ చేతి అడుకుంటున్నావా? అసలు ఆ ముసలి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర ఇంటికి శని పట్టిందమ్మా. అమ్మా లక్ష్మమ్మ, మా ఇంటికి వెళ్దామమ్మా. నేను పెడతానమ్మా అన్నం. దానన్నా బంగారి రారా, నేనున్నాను రా.
అయ్యో కాలిందా? నా బంగారమే. నేను తినిపించను నాన్న. ఆ. ఆ, కడుపు నిండా తినమ్మా. ఏంటమ్మా ఇది? ఏంట్రా, నేను సుమంగలిగా ఉండడం నీకు ఇష్టం లేదా? దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఏంటి? నీ మొగుడు జైల్లో ఉన్నా పర్వాలేదు, మీ అన్నయ్య చచ్చినా పర్వాలేదు, నీకు నీ పిల్లలకు మెక్కడానికి తిండి కావాల్సిందా? పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే చూడలేక నేనే తీసుకొచ్చానమ్మా. పిల్లల మీద మాకులేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు గాని పుట్టారా? లేక పిల్లలు పుట్టాక దీన్ని ఉంచుకున్నావా? మా ఇంట్లో కుక్కలా పడుండేవాడివి మా అత్తయ్య మీదకి చెయ్యెత్తుతావా? నిజమేనమ్మా, ఇలాంటి తప్పుడు కోతలు కూర్చుని దాని మీద చెయ్యెత్తకూడదు. ముక్క ముక్కల కింద వదిలే. లేదమ్మా, ఇలాంటి వావి వరుస తెలియని నీచమైతాన్ని వదలకపోతే నా మీద ఒట్టే. వదిలే. ఆ దేవత మొహం చూసి మీ ఇద్దరిని వదిలిపెడతాను. రాకపోతే నందు, మీ ఆయన వచ్చినట్టున్నాడు. లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి వచ్చిందా? వచ్చింది. వచ్చింది మన ఇంటికి కాదు, మన కోసము కాదు బాబు. శివాజీ ఇంట్లో ఉందని తెలిసి తీసుకొద్దామని వెళ్ళాం. పిల్లలు బయట ఆడుకుంటున్నారు, లోపల శివాజీ మీ చెల్లెలు గారు సరసాలు ఆడుకుంటున్నారు. పవిత్రమైన ఈ రక్తానికా కళంకం అంటగడుతున్నావు? అన్నా, ఘోరం జరిగిపోయిందన్నా, నన్ను క్షమించు. ఏమైందిరా? కష్టాల్లో ఉన్న చెల్లులు పిల్లలు తీసుకుని ఇంటికి వస్తే వీళ్ళు మెడబెట్టుకుని బయటికి పెట్టేశారన్నా. పిల్లలు ఆకలి అన్నారని నా ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడుతుంటే నోటి దగ్గర కొన్ని కాళ్ళతో తన్నేశారన్నా వీళ్ళు. ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా దేవుడు గుర్తుకురాడు, పుట్టిల్లే గుర్తుకొస్తుంది. పుట్టింటికొస్తే తన కష్టాలన్నీ తీరిపోతాయన్న ఆశతో వచ్చింది నా చెల్లెలు. అలాంటి నా చెల్లెల్ని కష్టపెట్టి పంపారంటే మీరు మనుషులేనా? ఆకలి ఆకలి అన్న పసి వాళ్లకు ఒక ముద్ద పెట్టకపోగా వాళ్ళు తింటున్న కంచాన్ని తన్నేసావంటే నువ్వు అసలు ఆడదానివేనా? ఎందుకే నా చెల్లెలి మీద అంత కక్ష పెంచుకున్నావు? నీకే అన్యాయం చేసింది? దిక్కు ముక్కు లేని నీకు నా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించింది, అత్తప్ప. అంతస్తుల గురించి కూడా ఆలోచించకుండా నిన్ను ఇంటికి మహారాణ్ణి చేసింది, అత్తప్ప. నువ్వు తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్ట, బతుకుతున్న బతుకు అన్నీ నా చెల్లెలి పెట్టిన భిక్ష. భిక్ష కాదు, శిక్ష. మీరేం చేసినా చూస్తూ ఊరుకుంటానని పేదదాన్నైన నన్ను ఈ ఇంటికి కోడలి చేసింది మీ చెల్లి. లక్షలు లక్షలు తనకు దోచి పెడుతున్నా నోరెత్తకుండా పడుంటాననే నన్ను ఇంటికి మహారాణి చేసింది మీ చెల్లి. నోర్మోయ్, చేసిన మంచిలో కూడా చెడును వెతికే నీలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ గొప్పతనం ఎప్పటికీ తెలుసుకోలేరు. తెలుసుకోవాల్సింది మీరు. చెల్లెలొకటే జీవితం కాదు, పెళ్ళాం కూడా జీవితంలో భాగమని
చెల్లెలకి పిల్లలు ఉంటే సరిపోదు, మనకు కూడా పిల్లలు ఉండాలని తెలుసుకోవాల్సింది మీరు. తెలుసు, అన్నీ తెలుసు. నీ అబార్షన్ అవ్వడానికి, నీ గర్భసంచి తీసేయడానికి కారణం నీ అత్త కాని అత్తయ్యని కూడా బాగా తెలుసు. మన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఈవిడ గారి ఇంట్లో అడుగు పెట్టిందని కూడా తెలుసు. నేనా నేనెందుకు అలా చేస్తాను? మాట్లాడకు. మాకింత ద్రోహం చేసినా నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆడదానివి, అమ్మంత వయసున్న దానివి అన్న గౌరవంతో. ఇలాంటి వాళ్ళ చెప్పుడు మాటలు వింటూ ఉంటే జీవితాంతం ఇలాగే ఏడవాల్సి వస్తుంది. నీకో విషయం తెలుసా? పెళ్ళాన్ని ప్రేమించే ప్రతివాడు చెల్లెల్ని ప్రేమిస్తాడో లేదో తెలియదు, కానీ చెల్లెల్ని ప్రేమించే ప్రతివాడు ఖచ్చితంగా పెళ్ళాన్ని ప్రేమించే తీరుతాడు. ఎందుకో తెలుసా? అత్తింట్లో తన చెల్లెలు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటాడో తనింటికొచ్చిన ఆడపిల్ల కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి నా చెల్లెలికి ఏ ప్రేమనైతే నువ్వు దూరం చేశావో ఆ ప్రేమ నీకెప్పటికీ దక్కదు. నా చెల్లెలి కష్టం తీర్చలేని ఈ ఆస్తి, ఈ అంతస్తు ఏది నాకొద్దు. నా చెల్లెల్ని గెంటేసిన ఈ ఇంట్లో నేనింక ఒక్క క్షణం కూడా ఉండను. నా చెల్లెలకి ఏదైనా జరిగిందో చంపేస్తా. అమ్మ నందు, వదినకి ఐఎమ్ వెరీ సారీ. బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయాలి. అంతేకాదు, గర్భసంచి బాగా ఇన్ఫెక్ట్ అయింది. వెంటనే గర్భసంచి కూడా తీసేయాలి. మరి పిల్లల కోసం ఆశపడితే తల్లి ప్రాణానికే ప్రమాదం. పిల్లలు లేకపోయినా పర్వాలేదు డాక్టర్ గారు, నాకు నా భార్య కావాలి. ఓకే, ఐ విల్ మేక్ అరేంజ్మెంట్స్. బాబాయ్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా లక్ష్మికి. నందిని గర్భవతి అని తెలియగానే అందరికంటే ఎక్కువగా సంతోషించింది లక్ష్మి. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంది. ఇక పిల్లలే పుట్టరన్న నిజం తెలిస్తే లక్ష్మి అసలు తట్టుకోలేదు బాబు. ఆగు లక్ష్మి, ఈ విషయం నీకు తెలిసినట్టు తెలిస్తే మీ అన్నయ్య చాలా బాధపడతాడు. నువ్వు ఊరికే తెలియకుండా ఉండడమే మంచిది. నువ్విచ్చిన పౌడర్ పాయసంలో కలిపి అబార్షన్ అయ్యేలా చేశాను. గుడ్. నేను కూడా మీరు చెప్పినట్టే ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశాను. ఇది ఉంచుకో. నందిని, ఎందుకు ఇలా జరుగుతోంది? తల్లినయ్యే అదృష్టం నాకు లేదేమో.
చచ్చా, ఏం మాటలివి. నువ్వు తప్పకుండా తల్లివవుతావు. ముద్దుల పాపాయిని ఎత్తుకుని ముచ్చటగా గోరుముద్దలు తినిపిస్తావు. అమ్మా నందు, నందు జ్యూస్ తీసుకో తల్లి. వద్దత్తయ్య, తాగాలని లేదు. అలా చెప్తే ఎలా నందిని? తీసుకో. మీరింక ఫ్యాక్టరీకి వెళ్ళండి బాబు. పనిలో పడితే మీకు కొంచెం బాధ తగ్గుతుంది. జాగ్రత్త నందిని. తాగుతల్లే. బాధపడుతూ కూర్చోటం కాదు, ఇలా ఎందుకు జరుగుతుందో అని కాస్త ఆలోచించావా? నా అనుమానం, ఎక్కడ నీకు పిల్లలు పుడితే తన మీద తన పిల్లల మీద ప్రేమ తగ్గిపోతుందోనని నీ ఆడబడు చైనా నీకు అబార్షన్ చేయించుండాలి. లేదా చెల్లెల పిల్లల మీద ప్రేమ ఎక్కువయ్యి మీ ఆయనైనా చేయించుండాలి. చచ్చా, వాళ్ళెందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళందరిలాంటి అన్నా చెల్లెలు కాదు కాబట్టి. అర్థం లేకుండా మాట్లాడుకో. దిక్కుముక్కు లేని నేను ఈ ఇంటికి కోడలవ్వడానికి కారణం లక్ష్మి. చెల్లెలు చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా నా మెళ్ళో తాళి కట్టి ఈ ఇంటికి రాణిని చేశారు ఆయన. అలాంటి వాళ్లను అనుమానించడం పాపం. ఓసి పిచ్చి మొహవా, దిక్కు మొక్కు లేని దాన్ని ఈ ఇంటి కోడల్ని చేస్తే ఏం చేసినా పడుంటదని వాళ్ళ ప్లానే. నోర్ముయ్, నీకు వయసు పెరుగుతున్న కొద్దీ మనసు కుళ్ళిపోతున్నట్టుంది. అందుకే మంచి వాళ్ళ గురించి కూడా చెడ్డగా ఆలోచిస్తున్నావు. ఏమోలేమ్మా, కీడెంచి మేలించమన్నారు కదా అని తోచింది చెప్పాను. అయినా నాకెందుకులేమ్మా. ఏంటిది లక్ష్మి? నువ్వు ఇలా తిండి నిద్ర మానేసి బాధపడుతుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. అన్నయ్య తలుచుకుంటే అన్నం సహించట్లేదండి. ఎవరికి ఏ అపకారం చేయని మా అన్నయ్యకి దేవుడు ఎందుకండి ఇంత అన్యాయం చేశాడు? మా అన్న చెల్లెల బంధంతో పాటు పిల్లల్ని కూడా ఇచ్చి పుచ్చుకొని సంబంధం కలుపుకుందాం అనుకున్నాం. ఆ దేవుడి దిష్టి తగిలుంటుంది. ఈ జన్మకు అదృష్టం లేకుండా పోయింది. కనీసం అన్నయ్యతో బాధ పంచుకునే అవకాశం కూడా లేదు. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి లక్ష్మి. నన్ను ఓదార్చడానికి మీరున్నారు, కానీ అన్నయ్యకి అంత బాధని గుండెల్లోనే దిగమింగుకొని కుమిలిపోతున్నాడు. ఏమండి, పిల్లల్ని తీసుకొని నేను అన్నయ్య దగ్గరికి వెళ్తాను. మన పిల్లలు కళ్ళ ముందుంటే అన్నయ్య తన బాధని కొంచెమైనా మర్చిపోతాడు. అలాగే లక్ష్మి, కానీ నీ కళ్ళలో నీళ్లు కానీ నీ మనసులో బాధ కానీ మీ అన్నయ్యకి తెలియకూడదు. ఓకే బాబుగారు, ప్రతి సంవత్సరం చెల్లెమ్మ పేరు చెప్పి ఊరికి ఏదో ఒక మంచి పని చేస్తున్నారు. ఈసారి అమ్మవారి గుడి కట్టిస్తే బాగుంటుంది. మీరు చెప్పినట్టు తప్పకుండా అమ్మవారి గుడి కట్టిద్దాం. వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. తన చేతే భూమి పూజ చేద్దాం. మంచి ఆలోచన బాబు. ఈ కార్యక్రమం సలక్షణంగా జరుగుతుంది. బాబాయ్, అన్ని ఏర్పాట్లు మీరే చూసుకోవాలి. ఆ విషయం నాకు వదిలే. అదిగో మాటలోనే వచ్చింది లక్ష్మి. అరే నీకు నూరే లాయక్షమ్మా లక్ష్మి. రా మరా. లక్ష్మి, హాయ్. ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బాగున్నానమ్మా. నందు, ఏంటత్తయ్య? అక్కడ చూడు. ఏమ్మా, బావగారు రాలేదా? ఆయన ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నారు. లక్ష్మి వచ్చింది. ఆ లక్ష్మీనే. ఈ లక్ష్మి అందిన కాడికి దోచుకెళ్లే లక్ష్మి. అయినా నాకెందుకులేమ్మా. నమస్తే, మీరు వెళ్ళండి. బాబాయ్, మీరు వెంటనే వెళ్ళి ఆ భూమి పూజ ఏర్పాటు చేయండి. ఎలా ఉన్నావు? చాలత్తయ్య. పర్వాలేదు, తిను తల్లి. కూర ఎవరు చేశారు? ఏ ఉప్పు తక్కువైందా? కారం ఎక్కువైందా? అదేం కాదు గాని ఎవరు చేశారు? నేనే చేశాను. అది సంగతి. ఇదే గుత్తొంకాయ కూర నా చెల్లెలు చేసుంటే వెన్న పూసలా కరిగిపోయి ఉండేది కదా. వదిన కూడా బాగా చేసిందన్నయ్య. కానీ నువ్వు చేస్తే ఆ టేస్టే వేర్రా. చేసే చేతిని బట్టి వంట రుచి మారుతుంది. ఎంతైనా చెల్లమ్మ చెల్లమ్మే కదా. మరి అంతే కదా. ఆ, మ్. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి
7 కొడుకులు. ఆ 7 కొడుకులు అడవికెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఆగు మామయ్య. ఏంట్రా? అడవికి వెళ్ళిన వాళ్ళు జింకోలేడో తెస్తారు కానీ చేపలు తేయడం ఏంటి? అవునరా, నాకు ఈ డౌటే రాలేదేంటి? మామయ్య ఆ. అత్తొచ్చింది. అత్తొచ్చింది. ఇంకా కథలు చాలు, వెళ్ళి పడుకోండి. మామయ్య దగ్గరే పడుకుంటా. మావయ్య దగ్గరే పడుకుంటారా? పొద్దుపోయింది, ఇంకా పిల్లల్ని పంపించండి. నందిని, వీళ్ళిక్కడే పడుకుంటారంటున్నారు కదా. మరి నేను? ఆ? ఇంత పెద్ద ఇంట్లో నీకు పడుకోవడానికి చోటే లేదా? ఎక్కడైనా పడుకోవచ్చు కదా. ఆ, పిల్లలు, మన కథ ఎంతవరకు వచ్చింది? ఈ ఇంట్లో నీ విలువేమిటో అర్థమవుతున్నట్టుంది. చెబితే విన్నావా? మొగుడు ముద్దు లేకపోయినా అనుభవం ఒకటి ఏడ్చింది కదా నాకు. ఆ, అయినా నాకెందుకులేమ్మా.